హాయ్ అండి, మన జ్యోతిర్మయ కిచెన్ ఫుడ్స్కి స్వాగతం అండి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి పుదీనా పల్లి రోటి పచ్చడి అండి. మరి పుదీనా పల్లి రోటి పచ్చడిని నేను ఎలా చేస్తానో ఏమేమి చేస్తానో వీడియోకి అయితే చూద్దాం పదండి. ఈరోజు పుదీనా పచ్చడి అండి. చాలా బాగుంటుంది. పుదీనా పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయండి. నేనైతే ఒక 6 టమాటాలు తీసుకున్నాను. 6 కూడా వేయనండి, ఒక 4 అయితే వేస్తాను. ఎందుకంటే పుదీనా కొద్దిగానే ఉంది కదా, ఒక కట్టనే కాబట్టి నేను 4 టమాటాలు తీసుకున్నా. 2 ఉల్లిగడ్డలు, కొన్ని పచ్చిమిర్చి అండి. ఇవి కారం లేవని నేను ఎక్కువ తీసుకున్నాను. కొన్ని బుడ్డలు విత్తనాలండి, పల్లీలు దీన్ని వేయించుతాను. ఇవి ఒక 2 ఎల్లిపాయలండి, నేను పొట్టు తీసి పెడతాను. ధనియాలు, జీలకర్ర, ధనియాలు, ఉప్పు, కొత్తిమీర అండి, కావలసినంత ఆయిల్. మరి ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. నేను ఇవంతా శుభ్రంగా కడిగి పెడతానండి. తుంచి టమాటాలు కడిగి, ఉల్లిగడ్డలు కడిగి, పచ్చిమిర్చి కూడా కడిగి, పల్లీలు వేయించుతానండి. వేయించి తుంచి పెడతాను ఒలిచి. మరి ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. కొత్తిమీర కూడా కడిగి పెడతాను. నేను టమాటా ముక్కలు అయితే ఈ విధంగా కట్ చేశాను. ఉల్లిగడ్డ ముక్కలు కూడా కట్ చేశానండి. మరి పుదీనా కూడా ఒలిచి బాగా శుభ్రంగా కడిగి పెట్టాను. పచ్చిమిర్చి కూడా కడిగానండి. నేనైతే ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తున్నాను. మరి ఇవైతే అన్ని ఆయిల్ వేయించుతానండి చిన్న మంట మీద. నేను ఆయిల్ వేస్తున్నప్పుడు ఒక 2 గంటలు అయితే వేసానండి. చిన్న గంట కదా, 2 గంటలు. ఆయిల్ అయితే ఎక్కువైతే ఏం అవసరం లేదండి. ముందుగా పల్లీలు వేయించుతున్నాను. పల్లీలండి, పల్లీలు బాగా కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయితే చాలా బాగుంటుందండి పచ్చడి. నిజంగా అండి, చిన్న మంట మీద వేయించుతాను. చాలా బాగుంటుందండి పచ్చడి. ఇది పుదీనా పచ్చడి. ఈ పచ్చడి అండి ఎందులోకైనా కూడా అద్దరిపోతుందండి టేస్ట్. అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ, జొన్న రొట్టెలోకి కానీ, మరి టిఫిన్స్కి కూడా అండి. అన్నీ ఏ దాంట్లోనైనా తినొచ్చండి. దోశకు, ఇడ్లీకి, చపాతీ ఏ దాంట్లోకైనా బాగుంటుందండి. నిజంగా చాలా బాగుంటుంది పచ్చడి. పుదీనా అంటే చాలా మంచిది కదండి హెల్త్కి. నేను 1 స్పూన్ అండి ధనియాలు వేస్తున్నాను. అలాగే కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను. 1 స్పూన్ అండి, ఇది కూడా చిన్న స్పూన్ అండి. చాలా బాగుంటుందండి పచ్చడి ఇది. గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళకండి, తేంపులు రాకుండా గ్యాస్ ఉంటుంది కదా పొట్టలో, ఆ గ్యాస్ వచ్చినప్పుడు ఒక 4 ఆకులు కడిగి పుదీనాకులు తింటే అండి నిజంగా తేంపులు వచ్చి కడుపు బాగా రిలీఫ్గా ఉంటుందండి. నిజంగా అంత మంచిదండి పుదీనా. ఇట్లా చట్నీ వేసుకొని వారానికి ఒకసారి తిన్నా బాగుంటుందండి. గ్యాస్ గీసి ఏదనేది ఉండదు, కడుపు బాగుంటుందండి పొట్ట. నిజంగా అండి చాలా మంచిది పుదీనా. ఇవైతే బాగా ఫ్రై అయినాయి కదా, నేను తీస్తున్నాను. పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇది ఎక్కువ మాడాల్సిన అవసరం లేదండి. కొద్దిగా ఆ రంగు మారితే చాలు, బాగుంటుంది. మరి ఎక్కువ ఫ్రై చేయకూడదు. దీనిని కూడా రంగు మారేంత వరకు పెట్టేసి తీస్తానండి. ఈ విధంగా అయితే సరిపోతుందండి. తీసుకున్నదండి గిన్నెను కూడా. ఇప్పుడు పుదీనా
వేస్తాను. పుదీనా అయితే వేస్తానండి. ఇప్పుడు ఇది కూడా అండి కొద్దిగా దీంట్లో పుదీనాలో వాటర్ ఉంటుందండి. ఆ వాటర్ పోయేంత వరకు మనం కొద్దిగా చిన్న మంట మీద తెచ్చి ఫ్రై చేస్తే బాగుంటుందండి. ఈ పుదీనాలో కూడా వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ పోయేంత వరకు దీన్ని కొంచెం ఫ్రై చేస్తాను. ఇందులో వాటర్ ఉంటుంది కదా, వాటర్ బయటకు వచ్చిన తర్వాత కొద్దిగా పుదీనా అనేది రంగు మారితే మనం తీసేస్తానండి. ఇంకా చూడండి ఒక కట్ట ఎంత అయిందో. అయితే బాగా ఫ్రై అయింది కదా, నీళ్ళంతా పోయిందండి. ఆయిల్ కూడా అప్పుడు వేసిన ఆయిల్ బాగా పైకి వచ్చింది కూడా. అది చూడండి నిజంగా అండి చాలా బాగా ఫ్రై అయింది. తీసుకున్నది కూడా నేను అందులోనే కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. కొద్దిగా అయితే ఆయిల్ వేసాను. టమాటాలను బాగా కొద్దిగా ఉడికిస్తానండి. ఇంకా టమాటాలు వేస్తున్నా. ఉల్లిగడ్డలు కూడా అండి. నేను చింతపండు నానబెట్టానండి. ఆ చింతపండు అయితే ఇప్పుడు వేస్తున్నా దీంట్లో. కొద్దిగా అండి, కొద్దిగా చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు అండి. అంతే, ఎక్కువ అవుతుందా, మరీ పులుపు కూడా ఉండకూడదు కదా. ఇది కొంచెం చింతపండు అనేది కొంచెం వేసుకుంటే, పల్లీలు వేస్తున్నాం కాబట్టి రేపటికుండా సరిపోదండి చింతపండు వేస్తే. అందుకు నేను పల్లీలు వేస్తున్నాను కాబట్టి చింతపండు వేసానండి. ఉత్త పుదీనా పచ్చిమిర్చి అయితే వేయాల్సిన అవసరం లేదండి. టమాటోలు అయితే మనం పల్లీలు వేసాం కాబట్టి కంపల్సరీ చింతపండు వేయాల్సిందే. దీనిని కూడా కొంచెం మగ్గిస్తానండి. నూనెలోనే బాగా మగ్గిపోయి. ఇంకా నేను ఇది మగ్గే లోపల నేను రోలు శుభ్రంగా కడిగి పెడతానండి. పుదీనా రోటి పచ్చడి కదా, రోట్లో నేను మిక్సీకి అయితే వేయడం లేదండి, దంచుతున్నాను రోట్లోనే. ఇది కడిగేసి పచ్చిమిర్చి అవిలా దంచుతాను. నేను కొన్ని పొద్దురీసిన ఎల్లిపాయలు వేస్తున్నాను. పొట్టు తీసి పెట్టినా కదా, ఆ వెల్లిపాయలు అయితే వేస్తున్నాను కొన్ని. అలాగే కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. టమాటాలు తొందరగా మగ్గుతాయి అన్నమాట ఉప్పు వేస్తే. ఇప్పుడు చిన్న మంట మీద టమాటాలు బాగా మగ్గిస్తానండి. చిన్న మంట మీద ఫుల్ పెట్టి ఏమవుతుందంటే టమాటా నీరు అనేది అంత తొందరగా ఇంగిపోయి మాడిపోతుంది అన్నమాట. అందుకనేసి ముందే సిమ్లో పెట్టి పెడితే ఆ నీరులో బాగా ఉడుకుతాయండి టమాటాలు. టమాటాలు కూడా బాగా మగ్గినాయండి. ఇప్పుడు నేను రోట్లో అండి ఇవన్నీ దంచుతానండి. పల్లీలు ధనియాలు ఉండేవి కదా, ఇవన్నీ దంచుతాను. ఇదైతే నేను స్టవ్ బంద్ చేస్తున్నాను. టమాటాలు మగ్గినాయి కాబట్టి ఈ మాత్రం మగ్గితే సరిపోతుంది. ఎందుకంటే మనం దంచుతాం కాబట్టి అప్పుడు దంచినప్పుడు కూడా బాగా మెరుగుతుంది కాబట్టి నేనైతే ఇంకా ఇప్పుడు స్టవ్ బంద్ చేస్తున్నాను. శుభ్రంగా అయితే రోలు బాగా శుభ్రంగా కడిగి పెట్టానండి. నేను ధనియాలు అవి దంచుతున్నాను. పల్లీలు ధనియాలు జీలకర్ర ఉంది కదా, అవి అయితే దంచుతున్నాను. మనం దాంట్లో ఉప్పు వేసాం కదా, ఇందులో కొద్దిగా ఉప్పు చూసి వేసుకోవాలండి. ఇది కూడా బాగా పచ్చిమిర్చి కూడా బాగా మెత్తగా అవుతాయి కదా. మనము వేయించి పెట్టుకున్నాం కదా పుదీనా, ఆ పుదీనా అయితే ఇప్పుడు వేస్తున్నాను. పుదీనా బాగా దంచుతానండి, అది కూడా మెత్తగా. ఈ పుదీనా కొంచెం తొందరగానే నలుగుతుందండి, మెత్తగా ఏం దంచాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్నాం కదండి టమాటాలు, అవి అయితే వేస్తాను ఇప్పుడు.
ఇదైతే వేస్తున్నాను. కొంచెము టమాటాలు తీసి వేస్తానండి. గుజ్జు కావాలంటే మళ్ళీ తర్వాత వేస్తాను. ఇవి కొంచెం గట్టిగా ఉన్న టమాటాలు మాత్రం వేసి దంచుతాను. ఈ ఎల్లిపాయలు మీరు చూస్తున్నారు కానీ అండి, ఇవైతే బాగా మెత్తగైనాయి కదండి టమాటాలు. నేను ఆ గుజ్జు కూడా ఇప్పుడు ఆ గుజ్జు ఉంది కదండి, ఆ గుజ్జు కూడా వేస్తాను నేను దీంట్లోనే. పుదీనా ఎంత మెత్తగా దంచాల్సిన పని అయితే లేదండి. కొంచెం ఆకులు ఉంటేనే బాగుంటుంది. పుదీనా అక్కడక్కడ నమిలితప్పుడు తగిలితేనే బాగుంటుంది. అందుకని మెత్తగా అయితే దంచలేదండి. ఈ టైంలోనే ఉప్పు చూసుకోవాలండి. ఇంకా కొద్దిగా అయితే ఉల్లిగడ్డలు వేస్తున్నానండి. ఉల్లిగడ్డ ముక్కలు ఇవి ఇట్లా లాస్ట్కి వేస్తే అండి తింటప్పుడు చాలా బాగుంటాయండి. నిజంగా అండి, చాలా అంటే చాలా బాగుంటాయి. ఎక్కువ అయితే దంచకూడదు దీంట్లోనుగా. ఇప్పుడు ఈ టైంలో మనం ఉప్పు చూసుకొని ఉప్పు వేస్తాను నేను. మీరు నువ్వులు కూడా వేసుకోవచ్చండి. నువ్వులు వేసుకుంటే కూడా అది కూడా చాలా బాగుంటుందండి. కొద్దిగా అయితే కొత్తిమీర వేస్తాను. నేను కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర ఫ్లేవర్ అనేది నిజంగా చాలా బాగుంటుంది. అది కూడా రోటి పచ్చడి అంటే రోటి పచ్చడి అండి. నిజంగా ఏం తినబుద్ధి కానప్పుడు రోటి పచ్చడి చేసుకొని తింటే బాగా ఉంటుందండి. నిజంగా రోటి పచ్చడి అంటే నిజంగా ఫేమస్ కదండి. ఇంకా చాలా బాగుంటుందండి రోటి పచ్చడి. మీరు మిక్సీకి కావాలంటే మిక్సీకి వేసుకోవచ్చండి. నేనైతే మిక్సీకి ఎప్పుడు పచ్చళ్ళు వేయనండి, రోట్లోనే దంచుకుంటానండి. నేను ఎప్పుడు ఎంత రిస్క్ అయినా కూడా రోట్లోనే దంచి చేసుకుంటానండి. రోటి పచ్చడి అంటే రోటి పచ్చడి లెక్కనే ఉండాలా. మిక్సీలో వేస్తే అది వేరే టేస్ట్ ఉంటుంది. అయిపోయిందండి, తీస్తున్నా నేను. ఉప్పు కూడా భలే సరిపోయిందండి. నిజంగా చాలా బాగుందండి పచ్చడి. పుదీనా ఫ్లేవరు, ఉప్పు, కారము అన్నీ బాగా సరిపోయినాయండి. నిజంగా చాలా బాగుందండి. నోట్లో నీళ్ళు ఉడుతున్నాయండి తినాలని. బాగా తీస్తున్నానండి నేను. ఇంకా అయిపోయింది పచ్చడి. సర్వింగ్ బౌల్లోకి అయితే తీస్తాను. నేనైతే తాలింపు అయితే పెట్టానండి దీంట్లో. ఎందుకంటే పుదీనా రోటి పచ్చళ్ళ కంటే తాలింపు పెట్టకూడదండి. ఇంకా వీడియో కానీ అప్పుడైతే పెట్టి చూపించాను, కానీ కొన్ని వీడియోలకు నేనైతే ఇప్పుడు తాలింపు అయితే పెట్టాను. ఇటనే మేము తింటామండి. ఇంకా బాగుంటుంది తాలింపు పెట్టకుండా కూడా. అన్నీ నూనెలో మగ్గించినాం కదా, తాలింపు వేయకుండా కూడా బాగుంటుందండి. అయిపోయిందండి మన పుదీనా పచ్చడి, పుదీనా రోటి పచ్చడి అండి, పుదీనా పల్లి రోటి పచ్చడి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి, ప్లీజ్.